తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గుల్ రెవెన్యూ లిమిట్స్ లో ఉన్న పార్వతీనగర్ కాలనీ పరిధిలో సర్వే నంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537, 538లలో గల భూములు మరియు ప్లాట్ల లావాదేవీల రిజిస్ట్రేషన్లను అకారణంగా నిలిపివేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మారుతినగర్ కాలనీలోని కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నిడమనూరి శ్రీను మరియు సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం పార్వతీపురం కాలనీలో కొత్తగా సమస్యలు సృష్టించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నప్పటికీ అనేక రిజిస్ట్రేషన్లు వేలాదిగా కొన్ని దశాబ్దాలుగా అవుతున్నప్పటికీ ఇప్పుడు 22A పేరిట రిజిస్ట్రేషన్ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందని వారు సూటిగా నిలదీస్తున్నారు. ఏ నిబంధన కింద రిజిస్ట్రేషన్ ఆపారని, దీనికి సంబంధించిన జీవో కూడా రాలేదని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా లేవని కూడా నిడమనూరి శ్రీనుతో పాటు ఉపాధ్యక్షులు చంద్రయ్య మరియు కోశాధికారి శ్రీనివాసులు తదితరులు కృషి TV9 తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డితో చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు ఇవ్వాలని కూడా వారు కోరారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గుల్ పార్వతీపురం కాలనీలో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వివిధ అంశాలకు సంబంధించిన సమీక్షిస్తున్న నేపథ్యంలోనే తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు నిలిపేయడంతో ఇక్కడ ముఖ్యంగా ప్రజలు అనేక ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతో విలువైన భూమి అనే కారణంగా కాకుండా ఇక్కడ ముఖ్యంగా 22A సర్వే, దీంట్లో రికార్డులో 22A అనేది అనూహ్యంగా తెరపైకి రావడం కూడా ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. దీన్ని ముఖ్య ప్రజలు కూడా నిరసిస్తున్నారు. ఎలాంటి ఆదేశాలు లేకుండా కూడా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కూడా రిజిస్ట్రేషన్లు, ఎలాంటి సహేతుకమైన ఆదేశాలు కానీ, ఎలాంటి జీవోలు కానీ, ఎలాంటి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కూడా లేకుండా రిజిస్ట్రేషన్లు అకారణంగా నిలిపేస్తున్న క్రమంలోనే గత 2-3 నెలల నుంచి అయోమయమైన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇక్కడ మనకు ఇక్కడ దీనికి సంబంధించి ఈ కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ ఇక్కడ కాలనీ అధ్యక్షుడు మనకు సింగ్ గారు ఉన్నారు. నేను సింగ్ గారు చెప్పండి, ఇక్కడ ఉన్న సమస్య. ఇది 2007 నుంచి హార్డ్వేర్ అన్నారు. హార్డ్వేర్ అంటే సరే దాని మీద మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో ఆర్డర్స్ వచ్చినాయి. తర్వాత వాళ్ళు అది అట్లే పెట్టి తీయకుండా అట్లే ఉంచారు. ఉంచితే మళ్ళీ నేను కంటెంప్ట్ కోర్టు వేస్తే అప్పుడు కోర్టుకు వచ్చారు. హెచ్ఎండి వాళ్ళు కోర్టుకు వచ్చేసి మాకు 12 లక్షల అమౌంట్ కట్టమన్నాం. 12 లక్షల అమౌంట్ కట్టమన్నాం కాబట్టి కట్టలేదు కాబట్టి మేము పెండింగ్లో పెట్టాము అని అన్నారు. అందుకు మేము 12 లక్షలు కోర్టు ద్వారా హెచ్ఎండికి డీడీ రూపంలో ఇచ్చి కట్టేశాం. ఎలా రాష్ట్రం కట్టుకున్నారు ప్రజల దగ్గర, మొత్తం ఫుల్ అమౌంట్లు కట్టుకున్నారు. సమాధానం లేదు. ఇంతలోకి నారాయణ రెడ్డి కలెక్టర్ గారు వచ్చేసి ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అనే దానికి కాకుండా కమిషనర్కి రాశాడు. దీన్ని అది కాకుండా మళ్ళీ ఆయన ఏం పెట్టాడు, 22A కింద పెట్టాడు. ఎలా అయింది? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు నారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి ఎలా అయింది? ఇక్కడ ఉన్న ప్రజలకు డబ్బులు ఇస్తే అయిందా? ప్రజలకు డబ్బులు ఇవ్వకపోతే అయిందా? మరి మీరు ఇక్కడ సర్వే లేకుండా ఏమి లేకుండా ఉన్న ప్రజలకి మీరు న్యాయం చేయాలి. కానీ ప్రజలు అన్యాయం చేసి మీ చుట్టూ తిప్పుకోవడం, ఇక్కడ అన్ని తిప్పలు పెట్టడం, అంత పేద ప్రజలే ఉన్నారు. ప్లాట్ వాళ్ళు ఏమన్నా భూములు ఉన్నారా? ఎప్పుడో 83లో ప్లాట్లు అయిపోయినాయి. 83 నుంచి లేని ఇప్పుడు వచ్చేసి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పెట్టడం ఎంత నావర్ అది. అంటే ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు చూడవచ్చు.
ఒకటి ఈ పాలకపురం కాలనీ పరిధిలో రిజిస్ట్రేషన్ నిలిపేయడం ఒకటి, తర్వాత 22A నెంబర్ అనేది ఇంకోటి. అయితే దీంట్లో పాలకపురం కాలనీలో రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ఆగుతున్నాయి? సమస్య ఏంటి? 3 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ ఆపారు. అంతకుముందు అక్టోబర్ దాకా రిజిస్ట్రేషన్ అయింది. మా ఆర్డర్ కాపీ మీద రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చింది. ఏరియా సంరక్షణ కూడా రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఆపలేదు. మరి ఇది ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా పబ్లిక్ లిస్టులో పెట్టడం ఏంది? అది ప్రజలకు డబ్బులు ఇస్తేనే పబ్లిక్ లిస్టులో పెట్టాలి. మీరు ఏదైనా జీవో ఉంటే జీవో కింద పెట్టుకోవాలి. జీవోలు కాకుండా పబ్లిక్ లిస్టులో ఎప్పుడు పెడతారు? పబ్లిక్ డబ్బులు ఇచ్చినప్పుడు పబ్లిక్ లిస్టులో పెట్టాలి. ఇప్పుడు అసలు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఎవరు కలెక్టర్ మాకు ఈ భూములు వద్దనే అన్నారు. ఆల్రెడీ విత్తనాలు చేసుకున్నట్టు ఉన్నాయి. మాకు ప్రతిసారి కోర్టు ఆర్డర్స్ మాకే అనుకూలంగా వచ్చినాయి. మీరు గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకెట్లా అనుకూలం వచ్చినాయి? ఏ విధంగా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తారు? ఈ నారాయణ రెడ్డి గారు పరిశీలించాలా? మీ మీద మాకేం కోపాలు లేవు. దీన్ని సరిగ్గా సర్వే చేసి మీరు ఇవ్వండి. అంతేకాని ఇక్కడ అంతా పబ్లిక్ పేద ప్రజలు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు ఎవరైతే ప్రజలకు న్యాయం చేయాలి, కానీ మీరు ఈ విధంగా సర్వే లేకుండా ఏది లేకుండా మీరు ఎవరంతా చెప్తే చేశారా లేకపోతే మీకై మీరు చేశారా తెలియదు మాకు. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బాధపడుతున్నారు. నా కోసం కాదు, నేను ఒక శ్రీ కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఒక బాధ్యతగా ఒక సొసైటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. అంతే తప్ప ఎలాంటి ఆస్తులు కూడా లేవు నాకు. ఇక్కడ నాకున్నది ఒక ఇల్లు, నాకున్నది ఒకటి. ఇక్కడ ఈ పార్వతపురం కాలనీలో ఒక ఇల్లు ఉంది. ఎలాంటి ఆస్తులు లేవు. అందరు ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా. మీరు కలెక్టర్గా గారు స్థానంలో ఉండి మీరు ఆ కుర్చీలో ఉన్నారంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టు ప్రజలకి మేలు చేయాలి, కానీ అన్యాయం చేయొద్దు. ఇక్కడ సర్వే రాండి, సర్వే చేయండి. మీరు గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ ఊరు ఉంది, నాగరగొండ ఊరు, రైతులు ఉన్నారు. వీళ్ళు ప్లాట్లు చేసిన అమ్మిన యాదిరెడ్డి, పుల్లారెడ్డి, ఆనందరెడ్డి వీళ్ళంతా ఉన్నారు. సత్యరెడ్డి లేకపోయినా సత్యరెడ్డి కొడుకులు వీళ్ళంతా పట్టదారులు ఉన్నారు. వాళ్ళందరినీ సర్వే చేయండి. మీకు భూములు ఎట్లా వచ్చినాయి, మీరు ప్లాట్లు చేసి ప్రజలకు ఎట్లా అమ్మారు, ఇవన్నీ సర్వే చేయండి. ఏమి లేకుండా మీరు ఇచ్చేసి ఆగా రిజిస్ట్రేషన్ అవుతుంది. మేమేం కోర్టులో పెట్టాము, కోర్టులో ఒకటే లిస్ట్ కింద తీసేసి మాకు పర్మిషన్లు ఇవ్వండి, మీరు ఎల్ఆర్ఎస్ కట్టిస్తున్నారు కాబట్టి అని నేను కోర్టుకి వెళ్తే మీరు ఇంతలోనే మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ పెడితే మేము ఎక్కడ పోవాలా? అంటే 22A ఇన్ని ఏళ్ళ నుంచి లేదా? ఇన్నేళ్ళ నుంచి 20D అనేది అసలు మాటే లేదు మాకు. ఇప్పుడు అక్టోబర్లో రావడం, అది కూడా నెట్లో పెట్టడం. మీరు ఏమైనా అధికారంగా పెట్టారా? లేదు. అది ఒక జీవో కాపీ కాదు. సబ్ రిజిస్ట్రార్ కూడా అది మెమో కాపీ. ఆ మెమో కాపీ చూసి నేను ఆపుతున్నా అని అన్నాడు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు అధికారికంగా ఆపం ఏమన్నా వచ్చిందా? ఏది లేదు. ఏది లేకుండా ఎలా నువ్వు రిజిస్ట్రేషన్ ఆపుతావు? నీకేం సంబంధం? నీకేమన్నా ఆయన కమిషనర్ స్టాంప్ డ్యూటీ ఇన్స్పెక్టర్ పంపించాడా? ఇది గవర్నమెంట్ ల్యాండ్ నేను ఆపు అని చెప్పి నీకేమన్నా వచ్చిందా సబ్ రిజిస్ట్రార్కి? ఏది లేదు. నువ్వు నెట్లో చూసి ఏదో గుమ్మడికాయ దొంగ భుజాలు నడుకున్నారని ఆ నెట్లో చూసి నువ్వేదో రిజిస్ట్రేషన్ ఆపుతున్నా. ఇది 22A కింద ఉంది. ఇది లేకుండా తీసుకురా రిజిస్ట్రేషన్ చేస్తా అని ప్రజలు ఇబ్బంది పెట్టడం సబ్ రిజిస్ట్రార్ కూడా మంచిది కాదు. అంటే ముఖ్యంగా దీంట్లో మనం రెవెన్యూ రికార్డులో ఏముందని అనుకోవచ్చు. పట్టా భూమి రెవెన్యూ రికార్డులో కానీ నేను ఇప్పుడు 2007 నుంచి కోర్టుకి వెళ్తున్నాగా. ఈ 2007 నుంచి ఇప్పుడు దాకా నేను కోర్టులో, ఇప్పుడు ఆల్రెడీ కోర్టులోనే ఉంది. కోర్టులో ఉన్నప్పుడు అయ్యా ఇది పట్టా భూమి కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని నేను కోర్టులో ఉన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు? మీరు అనలేదుగా. మీరు కోర్టుకు రావట్లేదుగా. మీరు ఎందుకు కోర్టుకు రావట్లేదు? మీరు దేని గురించి రావట్లేదు కోర్టుకి? ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇక్కడున్న రైతుల్ని, ఇక్కడున్న ప్రజల్ని 1983 1985 నుంచి రిజిస్ట్రేషన్లు అవుతానే ఉన్నాయి. ఈ ఇంత జర్నీలో మీకు ఎవరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తించలేదా? ఇంతమంది ప్లాట్లు చేసి ఇల్లు కట్టారు, టెంపుల్స్ కట్టారు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీకు కనపడలేదా?
ఎందుకు ప్రజలు ఎందుకు బాధ పెడుతున్నారు? అంటే ఈ సందర్భంగా మీరు ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్లాట్లు కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు పడుతున్న బాధలను గమనించి మీరు కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ తరఫున ముఖ్యమంత్రి కానీ రెవెన్యూ మంత్రి కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఏమైనా అప్పీల్ చేయాల్సుకున్నారు? చేయదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. సీఎం గారికి నమస్కారం. అయ్యా, మేము ఎన్నో బాధలు పడుతున్నాం. దీన్ని కూడా మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న నాదరగొల్లు పార్వతపురం కాలనీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో చిన్నదని అనుకోకుండా మీరు దీన్ని కూడా పరిశీలించండి. ఇది మీ మీద కుట్రగా చేస్తున్నారా, లేకపోతే మీకు ఇక్కడ ఎవరన్నా వ్యతిరేకంగా మీకు ఎదురు ఇవన్నీ పెడుతున్నారా? ఇవన్నీ చెక్ చేయండి. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక కలెక్టర్ గారు కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ అందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఒక సర్వే లేదు, ఏది లేకుండా జీవోలని పాస్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. దీన్ని మీరు మీ దృష్టికి వస్తుందని అనుకుంటున్నా. మీ దృష్టికి వచ్చినప్పుడు దీన్ని కూడా తీసుకోండి. ఇక్కడ కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు, అంతా పేదవాళ్లే. దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని దీన్ని అందరికి ప్రజలకి న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నా. ధన్యవాదాలు. శ్రీనివాసులు గారు చెప్పండి, ఇక్కడ పార్వతీపురం కాలనీలో రిజిస్ట్రేషన్ ఆగుతున్నట్టుగా అందరు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏంటి అసలు ప్రాబ్లం? ఇక్కడ ఏం లేదు, ప్రస్తుతానికి ఇక్కడ 3 నెలల నుంచి రిజిస్ట్రేషన్ బంద్ అయింది. అంతా పబ్లిక్ అంతా సఫర్ అవుతున్నారు. ఇక బాగా పబ్లిక్ కొద్దిగా ఆందోళనలో ఉన్నారు అంతే. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆడడం వల్ల ఏమన్నా ప్రాబ్లం కదా, జనం పబ్లిక్ అంతా ఆందోళనలో ఉన్నారు కదా. రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని ఉన్నారు. ఇదే పబ్లిక్ అన్యాయం చేస్తున్నారు. అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. పబ్లిక్ అంతా ఉన్న వాళ్ళే పెద్దగా ఏం లేరు. అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్లు సడన్ గా అంటే ఎలాంటి ఆదేశాలు లేకుండా ఆపేసేసారు. ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, ఫుల్ ఎల్ఆర్ఎస్లు పర్మిషన్లు ఇస్తామని చదువుతుంటారు. ఏమన్నా చేయడానికి ఆపేస్తానే ఉన్నారు. అంటే మీకు లింక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ అయిందా? లింక్ డాక్యుమెంట్లు 5-6 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒక్కో డాక్యుమెంట్ 5-6 డాక్యుమెంట్లు ఉన్నాయి. 2-3 లింకులు ఉన్నాయి. 83 నుంచి వెంచర్ ఉంది ఇక్కడ. వెంచర్లు మంచిగా రాశారు. పబ్లిక్ ఏమో ఇట్లా పబ్లిక్ లిస్ట్ ఉంటారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇది పబ్లిక్ రిజిస్ట్రేషన్ బంద్ చేశారు. అంటే ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లో పార్వతీపురం కాలనీ ఏర్పడి ఎన్నేళ్ళు అవుతుంది? సుమారు 20 సంవత్సరాల దాకా అవుతుంది. 25 ఏళ్ళు అయిందా? 25 ఏళ్ళు. అంటే ఇలాంటి సమస్య ఇక్కడ వెంచర్ ఉన్నాయి కదా. అంటే ఇలాంటి సమస్య 83 నుంచి ఉండి డాక్యుమెంట్లు అవుతానే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ పట్టా ల్యాండ్లే మొత్తం ప్రైవేట్ ల్యాండ్ ఇవన్నీ. అంటే మీరు ఇట్లా సబ్ రిజిస్ట్రార్ పెట్టే ఇబ్బంది గురించి మీరు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వానికి అని అప్పీల్ చేయదలుచుకున్నాం. అదే రిలీజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు.